నేను మీ జాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మోస్ట్ రీసెంట్ గా రిలీజ్ అయిన బ్రూయింగ్ లవ్ డ్రామా ఎపిసోడ్ 2 లో ఏం జరిగిందో తెలుసుకోబోతున్నాం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో మింజు హీరోయిన్ చేయి పట్టుకొని డీప్ గా ఆమె ఎమోషన్స్ ని ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడే మింజు ఆమె చాలా డిప్రెస్డ్ గా లోపల ఏడుస్తూ ఉందని ఫీల్ అవుతాడు. మింజు ఆమె బాధను చూసి సడన్ గా తాను కూడా ఆమె బాధను ఫీల్ అవుతూ ఎమోషనల్ అయ్యి, నువ్వు బానే ఉన్నావా అని హీరోయిన్ అడుగుతాడు. యోంజు హీరో చేతిని వదిలేసి నేను బానే ఉన్నానని చెప్తుంది. కానీ హీరోకి యోంజు తన ఎమోషన్స్ దాస్తుంది అని తెలుసు. అందుకే హీరో మాట్లాడుతూ నాకు తెలుసు నువ్వు బాలేవని అంటాడు. యోంజు మాట్లాడుతూ మీరేం మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. ఆమె మాటలు విని సడన్ గా హీరో రియలైజ్ అవుతాడు, నేను ఒక స్ట్రేంజర్ ని పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతున్నా అని. దాంతో హీరోయిన్ కి తను అలా బిహేవ్ చేసినందుకు సారీ చెప్తాడు. హీరో ఆలోచిస్తూ నాకు అసలు ఏమైంది, మనుషులతో ఇంటరాక్ట్ అవ్వని నేను ఎందుకు ఈ రోజు ఇలా బిహేవ్ చేస్తున్నా అని అనుకుంటూ ఉంటాడు. హీరో తమ్ముడు హీరోయిన్ తో మాట్లాడుతూ టెడ్డీ బేర్ ఇప్పించినందుకు థ్యాంక్ యూ స్నైపర్ లేడీ అని చెప్తాడు. హీరోయిన్ మాట్లాడుతూ నేను స్నైపర్ లేడీని కాదు, నేను మందుని అమ్మే లేడీని అని చెప్పి నవ్వుతూ బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. తమ్ముడు మింజుతో మాట్లాడుతూ ఆమె నీ పేరు పిలవడం నేను విన్నా, నీకు వినిపించలేదా అని అడుగుతాడు. మింజు మాట్లాడుతూ అది కాదు, అసలు ఇంపార్టెంట్ విషయం, ఆమెకి ఏదో అయినట్టుంది, చాలా బాధగా కనిపించింది నాకు అంటాడు. తమ్ముడు మాట్లాడుతూ ఆమెకి ఏమైతే అది నీకెందుకు, నువ్వెప్పుడు వేరే వాళ్ళ ఎమోషన్స్ ఫీల్ అయినా తెలియనట్టు బిహేవ్ చేసేవాడివి, ఈసారి ఎందుకు ఆమె దగ్గరికి వెళ్ళి మరీ అడిగావు అని అడుగుతాడు. మింజు మాట్లాడుతూ నేనెందుకు అలా చేశానో నాకే అర్థం కాలేదు అంటాడు. యోంజు ఇంటికి వస్తుంది. వాళ్ళ గ్రాండ్ మదర్ కి తను బాధలో ఉందని తెలియకూడదని బాధను కవర్ చేసి నవ్వుతూ ఆమె దగ్గరికి వెళ్తుంది. కానీ వాళ్ళ గ్రాండ్ మదర్ తనని చిన్నప్పటి నుండి చూడడం వల్ల తను బాధలో ఉంది అని అర్థమయ్యి ఏమైంది అని అడుగుతుంది. యోంజు మాట్లాడుతూ కంపెనీని బూసాన్ లో మూసేస్తున్నారంట, నా జాబ్ కూడా పోతుంది, అయినా నువ్వు బాధపడకు, ఏదో ఒకటి చేసి మళ్ళీ తిరిగి సంపాదిస్తా అంటుంది. కానీ యోంజు మనసులో మాత్రం బాధగా ఆలోచిస్తూ ఉంటుంది. తనకి హీరో చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి, నువ్వు బాగలేవు అని నాకు తెలుసు అన్నవి. మింజుకి స్టార్టింగ్ లో హోల్సేలర్ పొట్టలో కొట్టినందువలన ఆమెకి పొట్ట నొప్పి పుడుతూ ఉంటుంది. కానీ హాస్పిటల్లో చూపించుకోకుండా ఇగ్నోర్ చేస్తుంది. మార్నింగ్ యోంజు తన టీం ని మీట్ అవ్వడానికి వెళ్తుంది. అందరూ ఆమెలాగే జాబ్ పోతుంది అన్న బాధలో ఉంటారు. యోంజు డైరెక్టర్ తో మాట్లాడడానికి ఆఫీస్ లోకి వెళ్తుంది. అక్కడ హెడ్ ఆఫీస్ నుండి వచ్చిన మార్కెటింగ్ టీం డైరెక్టర్ ఉంటారు. డైరెక్టర్ మార్కెటింగ్ టీం డైరెక్టర్ ని యోంజుకి ఇంట్రడ్యూస్ చేసి ఆయన దగ్గర మంచి ఆఫర్ ఉందంట అని చెప్తాడు. మార్కెటింగ్ టీం డైరెక్టర్ యోంజుని తన టీంలో జాయిన్ అవ్వమంటాడు. కానీ యోంజు జాబ్ ఆఫర్ ని రిజెక్ట్ చేస్తుంది. మార్కెటింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ ఏం నీకు నీ బూసాన్ బ్రాంచ్ ని కాపాడుకోవాలని లేదా అంటాడు. యోంజు మా బ్రాంచ్ ని కాపాడుకునే మార్గం ఉందా అని అడుగుతుంది. మార్కెటింగ్ డైరెక్టర్ నారో బీర్ ని టేబుల్ మీద పెట్టి మాట్లాడుతూ నువ్వు కానీ మింజుని మన కంపెనీతో కలిసి వర్క్ చేయడానికి తీసుకొని వస్తే చైర్మన్ ఇంప్రెస్ అయ్యి తిరిగి మీ బ్రాంచ్ ని ఓపెన్ చేయొచ్చు. చాలా మంది నువ్వు ఈ పని చేయడంలో ఎక్స్పర్ట్ అని చెప్పారు, నువ్వు ఈ పని చేయగలవా అని అడుగుతాడు. యోంజు నేను ఈ పని చేయగలను అని చెప్పి ఈ డీల్ ఓకే చెప్తుంది. యోంజు తన టీమ్మేట్స్ అందరికి గుడ్ బై చెప్పి సోల్ లో హెడ్ ఆఫీస్ లో జాబ్ చేయడానికి రెడీ అవుతుంది. యోంజుకి గుడ్ బై చెప్పడానికి అసోసియేషన్ చైర్మన్ కూడా అక్కడికి వస్తారు. ఆయన యోంజుతో మాట్లాడుతూ అక్కడ వర్క్ చేసేటప్పుడు నీకే ప్రాబ్లం వచ్చినా నేను నీకున్నానని మర్చిపోకు, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి పంపిస్తారు. యోంజు మార్నింగ్ ఎర్లీగా ఆఫీస్ కి వెళ్తుంది. తనతో పాటు కలిసి వర్క్ చేయడానికి అసిస్టెంట్ మేనేజర్ కంగ్ కూడా సోల్ కి వస్తాడు. ఇద్దరు హెడ్ ఆఫీస్ ని చూడడం అదే మొదటిసారి అవడంతో ఆ ఆఫీస్ ని చూసి ఇంప్రెస్ అవుతూ ఉంటారు. అక్కడ అందరూ మందు టెస్ట్ చేస్తూ ఉంటారు. కంగ్ వాళ్ళని చూసి మందు తాగడమే వాళ్ళ జాబా, ఆ జాబ్ ఎంత బాగుందో అంటూ ఎక్సైట్ అవుతాడు. ఇద్దరు మార్కెటింగ్ డైరెక్టర్ ని మీట్ అవ్వడానికి వెళ్తారు. మార్కెటింగ్ డైరెక్టర్ వాళ్ళతో మాట్లాడుతూ మింజు మా కాల్స్ మెసేజెస్ కి రిప్లై ఇవ్వడం లేదు, మింజుని డైరెక్ట్ గా కలవడం చాలా కష్టంగా ఉంది, అందుకే మీరు తనని కలవడానికి వేరే దారి ఏమన్నా ఉందేమో కనుక్కోండి. ఈ రోజు మింజుని కలవడానికి ప్లానింగ్ టీం కూడా అక్కడికి వెళ్ళిందంట. మింజు మన అగ్రిమెంట్ కి ఒప్పుకునేలా ఏం చేయాలో ఆలోచించండి, మీరు తనని కలవడానికి వెళ్ళండి అంటాడు. యోంజు మేము కలవడానికి ఇప్పుడే వెళ్తాం అని చెప్తుంది. మింజు హ్యాపీగా నిద్రపోతూ ఉంటాడు. విలేజ్ చీఫ్ స్పీకర్ లో నుండి అనౌన్స్మెంట్ ఇస్తూ విలేజ్ లో జరగబోయే ఈవెంట్ గురించి డిస్కస్ చేయడానికి అందరూ రావాలి, ఎంత బిజీ అయి చచ్చిపోతున్నా ఇక్కడికి రావాలి అని అనౌన్స్ చేస్తాడు. ఆ అనౌన్స్మెంట్ సౌండ్స్ కి మింజు నిద్ర చెడిపోతుంది. మింజు నిద్ర లేచి ఎందుకు విలేజ్ చీఫ్ నా గురించే అనౌన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, ఎప్పుడు నన్ను ఇలా ఈవెంట్స్ కి రమ్మని ఫోర్స్ చేయడే, ఇదేదో తేడాగా ఉందే అనుకుంటూ ఉంటాడు. చీఫ్ అనౌన్స్మెంట్ లో నేను ఈ అనౌన్స్మెంట్ చేస్తుంది ఎవరైతే అస్సలు ఇలాంటి ఈవెంట్స్ బిజీ అని అస్సలు రారో వాళ్ళ కోసం అంటాడు. మింజు ఇది పక్కా నా గురించే అనుకుంటూ ఉంటాడు. చీఫ్ అనౌన్స్మెంట్ లో నేను బీర్ కంపెనీ సీఈఓ గురించి అస్సలు మాట్లాడట్లేదు, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటా, తప్పక రండి అంటాడు. అరుణ్
టీమ్మేట్ తో కలిసి మింజుని మీట్ అవ్వడానికి కారులో వెళ్తూ ఉంటారు. టీమ్మేట్ మాట్లాడుతూ ఈ రోజు కానీ మింజుని మనం మీట్ అవ్వలేకపోతే మనం ఈ అగ్రిమెంట్ ని గివ్ అప్ చేసేద్దాం అంటాడు. అరుణ్ మాట్లాడుతూ నేను అదే అనుకుంటున్నా, నాకు అన్నిసార్లు రిజెక్ట్ చేస్తే నచ్చదు, ఈ రోజు లాస్ట్ ట్రై, ఇది అవ్వకపోతే గివ్ అప్ చేసేద్దాం అంటుంది. చన్హి మింజు దగ్గర వర్క్ చేస్తూ ఉంటాడు. మింజు మాట్లాడుతూ నేను లేనప్పుడు ఎవరో నా కోసం వచ్చారంట అని అడుగుతాడు. చన్హి సారీ, నేను మీతో చెప్పడం మర్చిపోయాను, మీతో అగ్రిమెంట్ చేసుకోవడానికి వచ్చారు, వాళ్ళ బిజినెస్ ప్రపోజల్ చాలా బాగుంది, ఒకసారి చూడండి అని చెప్తాడు. మింజు మాట్లాడుతూ నాకు ఎలాంటి ప్రపోజల్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఎవరన్నా మళ్ళీ ఇలాగే డీల్స్ తీసుకొని వస్తే వాళ్ళని పంపించేసే అంటాడు. చన్హి మాట్లాడుతూ ఎందుకు నాతో అంత ఫార్మల్ గా మాట్లాడుతున్నారు, క్యాజువల్ గా మాట్లాడండి అంటాడు. మింజు మన ఇద్దరం క్యాజువల్ గా మాట్లాడుకునే అంత క్లోజ్ కాదు అంటాడు. చన్హి నువ్వు నీ ఫ్యామిలీ అయిన నీ పిల్లిని నాకు పరిచయం చేసావు, అంటే మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా అంటాడు. మింజు కాదు అంటూ వాళ్ళిద్దరి మధ్య లైన్ డ్రా చేస్తాడు. దాంతో చన్హి క్యూట్ గా అలుగుతూ నువ్వు లైన్ డ్రా చేసినా నువ్వంటే నాకు చాలా ఇష్టం అనుకుంటూ ఉంటాడు. మింజు విలేజ్ చీఫ్ ని మీట్ అవ్వడానికి వెళ్తూ ఉంటే అరం తనకి ఎదురవుతుంది. అరం మింజుతో తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. చన్హి ఆమెతో మాట్లాడుతూ మీరు ఏం మాట్లాడాలనుకున్నా నాతో మాట్లాడండి, మా బాస్ కి బయట మనుషులతో మాట్లాడడం అంతగా నచ్చదు అంటాడు. మింజు చన్హిని పక్కకు తోసేసి అరంతో మాట్లాడుతూ మీరు లోపలికి రండి, మీతో మాట్లాడాలి అంటాడు. చన్హి గొనుక్కుంటూ వెళ్ళండి వెళ్ళండి, ఈ రోజు మిమ్మల్ని ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తాడు అంటాడు. యంజు కంగ్బోమ్ ఇద్దరు గిఫ్ట్ తీసుకుని విలేజ్ చీఫ్ ని మీట్ అవ్వడానికి వస్తారు. విలేజ్ చీఫ్ కి వాళ్ళు కాల్ చేస్తే మింజుని మీట్ చేపిస్తా అని చెప్తాడు. అందుకు ఈవెంట్ మీటింగ్ అని స్పీకర్ లో అనౌన్స్ చేసి మింజుని అక్కడికి రప్పించాలి అనుకుంటాడు. మింజు ఎంతసేపటికి రాకపోయేసరికి విలేజ్ చీఫ్ తనకు కాల్ చేస్తాడు. కానీ తన విలేజ్ చీఫ్ కాల్ లిఫ్ట్ చేయడు. విలేజ్ చీఫ్ వాళ్ళతో మాట్లాడుతూ నేను మింజుని పిలవడం అయితే పిలిచాను, వస్తాడా రాడా అన్నది నాకు సంబంధం లేదు అంటాడు. యంజు మాట్లాడుతూ పర్లేదు, మేము ఇక్కడ వెయిట్ చేస్తాం అంటుంది. అరం మింజుకి తన బిజినెస్ ప్రపోజల్ గురించి అంతా చెప్పి తనను ఒప్పించాలనుకుంటుంది. కానీ మింజు మాత్రం నేను ఈ బిజినెస్ ని విలేజ్ లో తప్పితే ఎక్కడా పెట్టను, నేను ఈ బీర్ లార్జ్ అమౌంట్ లో ప్రొడ్యూస్ చేసి వేరే కంట్రీస్ కి సెల్ చేయను, అది మీకు ఓకేనా అని అడుగుతాడు. ఈ మాటలు విని అరం అప్సెట్ అయ్యి ఇరిటేట్ అవుతుంది. కానీ తన ఎమోషన్స్ ని బయటకు చూపించకుండా నవ్వుతూ ఉంటుంది. కానీ మింజుకి తన రియల్ ఎమోషన్స్ కనిపిస్తాయి. అది చూసి మింజు ఆమెని మిమ్మల్ని ఇరిటేట్ చేసినందుకు సారీ, కానీ మీ ఆఫర్ ని రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. అరం టీం మెంబర్ మింజుకి వాళ్ళ రియల్ ఎమోషన్స్ ఎలా కనిపించాయని షాక్ అవుతారు. చన్హి వాళ్ళతో మాట్లాడుతూ నేను ఆల్రెడీ చెప్పా, మా బాస్ అదే చెప్తాడంటూ అరం ని ఫ్లట్ చేస్తూ నవ్వుతూ ఉంటాడు. అరం తన నవ్వు చూసి తనకి నవ్వు వస్తుంది. మింజు చీఫ్ ని కలవడానికి వెళ్తాడు. అక్కడ యంజుని చూసి షాక్ అవుతూ ఆమె మొన్న పార్క్ లో కనిపించిన ఆమె కదా అని అనుకుంటాడు. మీకు నేను ముందే తెలుసా, ఆ రోజు కూడా పార్క్ లో నా పేరు పిలిచారు అంటాడు. యంజు షాక్ అవుతూ నారో బీర్ సీఈఓ మింజు మీరేనా అని అడుగుతుంది. హీరో అవును అని చెప్తాడు. యంజు ఎక్సైట్ అయ్యి ఫేటే మన ఇద్దరిని కలిపింది అంటూ మనం కూర్చొని ప్రపోజల్ గురించి మాట్లాడుకుందామా అంటుంది. హీరో మాట్లాడుతూ నేను మీ కంపెనీతో ఏ డీల్ చేసుకోవాలనుకోవట్లేదు, ఇప్పుడే ఒక టీమ్ ఆఫర్ ని రిజెక్ట్ చేసి వచ్చాను అంటాడు. యంజు మాట్లాడుతూ మేము ఒకే కంపెనీ అయినా వాళ్ళ ప్రపోజల్ మా ప్రపోజల్ వేరు, ఒకసారి మాది వినండి అని అడుగుతాడు. కానీ హీరో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. తనతో మాట్లాడడానికి యంజు చెప్పులు కూడా లేకుండా తన వెనకాల పరిగెడుతుంది. హీరో మళ్ళీ ఒకసారి యంజు ఎమోషన్స్ ని ఫీల్ అవడానికి చూస్తాడు. ఆమె చాలా స్ట్రెస్డ్ గా భయంగా ఏడుస్తూ తనకు కనిపిస్తుంది. సడన్ గా హీరోకి యంజు ఫీల్ అవుతున్న ఎమోషన్స్ అంతా తాను కూడా ఫీల్ అవుతూ దాంతో యంజు చెప్పింది వినాలి అనుకుంటాడు. యంజు తన ప్రపోజల్ గురించి చెప్తూ ఉంటుంది. హీరో ఆమెని ఎండలో ఉంచడం ఇష్టం లేక చెట్టు కిందకి తీసుకొని వస్తాడు. ఆమె కాలికి చెప్పులు లేవని చూసి ఆమెకు చెప్పులు తెచ్చి తొడుగుతాడు. కానీ యంజు ప్రపోజల్ చెప్పడంలో మునిగిపోయి అది పట్టించుకోదు. హీరో మాట్లాడుతూ నేను ఆ రోజే మీకు చెప్పాను మీరు బాగలేరని, కానీ మీరు నేను బాగున్నాను అంటున్నారు. ఈ ప్రపోజల్ గురించి అయితే నేను వేరే టీం కి కూడా ఆల్రెడీ రిజెక్ట్ చేశాను అంటాడు. యంజు మాట్లాడుతూ ఒకసారి మా ప్రపోజల్ ని చదివి తర్వాత ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేయండి, నేను ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా కదా అంటుంది. హీరో మాట్లాడుతూ నువ్వు ఇంత ట్రై చేస్తున్నందువల్ల నువ్వు ఇంకా సఫర్ అవ్వడం ఇష్టం లేక నేను ఈ ప్రపోజల్ చూడడం లేదు అంటూ వెళ్ళిపోతూ ఆగి కడుపు నొప్పికి డాక్టర్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోతాడు. యంజు షాక్ అయ్యి నాకు కడుపు నొప్పిగా ఉందని మీకెలా తెలుసు అని అడిగే లోపల వెళ్ళిపోతాడు. హీరో వెళ్ళిపోయాక యంజు నా కాలికి చెప్పులు ఎలా వచ్చాయని షాక్ అవుతుంది. హీరో కారులో వెళ్తూ నేను ఎందుకు యంజు కాలికి చెప్పులు వేశాను, నా బాడీ ఎందుకు యంజుని చూస్తే ఓవర్ యాక్షన్ చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. హీరో కారులో వెళ్తూ ఉన్న హీరోయిన్ తన పక్కనే ఉన్నట్టు ఆమె ఫీలింగ్స్ ని తాను ఫీల్ అవుతూ ఉంటాడు. హీరో తనలో తాను ఈ ఫీలింగ్స్ నావి కావు, నా మీద నేను ఫోకస్ చేయాలి అని ఆలోచించే లోపల ఒక కుక్క కార్ కి అడ్డం వస్తుంది. దాంతో కార్ ని సడన్ గా ఆపేస్తాడు. అది చూసి హీరో వెనకాల వస్తున్న యంజు హీరో దగ్గరికి వెళ్లి మీరు బాగున్నారా అని అడుగుతుంది. హీరో ఆమెను చూసి షాక్ అయ్యి ఎందుకు నేను యంజుని చూస్తే
నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అనుకుంటూ కార్ దిగి యంగ్జూతో మాట్లాడుతూ ఈ క్షణం నుండి నేను నిన్ను బ్లాక్ చేస్తున్నా అని చెప్తాడు. యంగ్జు ఏం బ్లాక్ చేస్తున్నారు అని అడిగే లోపల అక్కడి నుండి వెళ్ళిపోతాడు. యంగ్జు అసిస్టెంట్ మేనేజర్ తో మాట్లాడుతూ నేను తనకేమన్నా అయిందా అని చూడ్డానికి వస్తే నన్ను బ్లాక్ చేస్తా అంటాడేంటి, నాతో ఛాలెంజ్ చేస్తున్నాడా అని అంటుంది. హీరో ఇంటికి వెళ్లి తన పర్సనల్ రూమ్ లో మెడిటేషన్ చేసుకుంటూ యంగ్జు ఆలోచనల్ని మైండ్ నుండి తీసేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. యంగ్జు హీరో వర్కర్స్ తో కలిసి హీరోని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఆ వర్కర్ ఆంటీస్ యంగ్జుతో మాట్లాడుతూ మింగ్జుని తన పర్సనల్ రూమ్ లోకి వెళ్లేలా తననేం చేసావు, తన ఆ రూమ్ లోకి వెళ్తే అంత ఈజీగా బయటికి రాడు. ఎప్పుడైనా హీరోకి బాగా స్ట్రెస్ వస్తే ఆ రూమ్ లోకి వెళ్లి మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు బయటకు వస్తాడో ఎవ్వరికి తెలీదు. సడన్ గా వాళ్ళందరూ ఆ రూమ్ కిటికీలో నుండి పొగలు రావడం చూస్తారు. దాంతో వాళ్ళంతా ఇంటికేమన్నా మంటలు అంటుకున్నాయా, మింజుకి ఏమన్నా అయిందేమో అనుకుంటూ ఉంటారు. దానివల్ల యంజు ఇంటి పైకప్పు మీదకెక్కి ఒక తాడు బిగించి కిటికీలో నుండి కాపాడడానికి వెళ్తుంది. హీరో మెడిటేషన్ తర్వాత క్యాండిల్స్ ఆర్పుతూ ఉంటాడు. అందువల్ల ఆ పొగ వస్తూ ఉంటుంది. అప్పుడే తన ఇంటి కిటికీ దగ్గర ఒక తాడు ఊగులాడడం చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చూడ్డానికి కిటికీ దగ్గరికి వస్తాడు. యంగ్జు టెన్షన్ పడుతూ వస్తుంది. కానీ క్యాండిల్స్ అని అర్థమయ్యి హమ్మయ్య అనుకొని టెన్షన్ లో ఇలా చేశాను, సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే అంటుంది. హీరో సారీ చెప్పే పద్ధతి ఇదేనా, ముందు కిందకి దిగు అంటాడు. యంగ్జు ముందు నా సారీని యాక్సెప్ట్ చేయండి అప్పుడే కిందకి దిగుతా అంటుంది. హీరో సరే యాక్సెప్ట్ చేశాను దిగు అంటాడు. యంగ్జు నా సారీ యాక్సెప్ట్ చేశారా, అయితే నన్ను అన్బ్లాక్ చేయండి అంటూ కిందకి దిగుతుంది. యంజు ఎక్సైటింగ్ గా నవ్వుతూ నేను మీ నారో బీర్ అసలు కదిలించను, మనం ఇద్దరం కలిసి కొత్త బీర్ తయారు చేద్దాం, నా విజిటింగ్ కార్డ్ ఇచ్చేసి వెళ్తాను, ఈ డీల్ కనుక మీకు నచ్చితే నాకు కాల్ చేయండి, మీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా అని చెప్పి వెళ్ళిపోతుంది. అది విని హీరో భయంగా తను నన్ను అస్సలు వదిలేలా లేదు అంటూ కిందకి దిగి తనతో మాట్లాడడానికి వస్తాడు. కానీ చన్హి హీరోని ఆపి ఇప్పుడు యంజుని వదిలేయండి, బయటకి బాగానే ఉన్నట్టు కనిపించినా పిచ్చి పట్టిన దానిలా ఉంది, ఇప్పుడు గెలకడం అంత మంచిది కాదు అంటాడు. దాంతో హీరో ఆగిపోతాడు. ఇద్దరు వర్కర్ ఆంటీస్ ఆశ్చర్యపోయి మాట్లాడుకుంటూ ఇప్పటి వరకు ఎవరు మింజుని ఆ రూమ్ నుండి బయటకు తీసుకొని రాలేకపోయారు, కానీ యంజులో ఏదో ఉంది, మింజుని ఆ రూమ్ నుండి బయటకు తీసుకొని వచ్చిందంటే మామూలు విషయం కాదు అని అనుకుంటారు. యంజు వెళ్తూ వెళ్తూ దారిలో ఒక షాప్ లో ఆకలి వేసిందని ఆగుతారు. అక్కడ అరం కూడా ఫుడ్ తింటూ ఉంటుంది. అరం యంజుతో మాట్లాడుతూ మేం ప్లానింగ్ టీం నుండి వచ్చాము, మీరు కూడా మింజు దగ్గర నుండే వచ్చినట్టున్నారు, మీతో ఒక నిమిషం మాట్లాడొచ్చా అని అడుగుతుంది. అరం మాట్లాడుతూ నాకు తెలుసు మింజు మీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేదని, మాది కూడా యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే తనకి మన కంపెనీతో డీల్ చేసుకోవడమే ఇష్టం లేదు. అందుకే మనం టైం వేస్ట్ చేయకుండా ఈ విషయం మనం మన డైరెక్టర్స్ కి చెప్పి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఉంటే మనం ఈ ఇష్యూ నుండి బయటపడొచ్చు, ఏమంటారు అంటుంది. యంజు మాట్లాడుతూ నేను ఈ డీల్ ఒప్పుకోలేను, ఎందుకంటే నేను ఇంకా మింజుని ఒప్పించే పని స్టార్టే చేయలేదు, మింజుని ఖచ్చితంగా ఒప్పిస్తానని నాకు నమ్మకం ఉంది అంటుంది. వాళ్ళు వెళ్ళిపోయాక యంజు బాధపడుతూ ఎందుకు అందరూ మింజుని ఒప్పించలేను అంటున్నారు, కానీ నవ్వుతూ ఇలా ఎవ్వరూ చేయలేని పని చేస్తేనేగా అసలు కిక్ వచ్చేది అంటుంది. విలేజ్ చీఫ్ యంజుతో మాట్లాడుతూ మాటల్లో కంపెనీలో వర్క్ చేసే కపుల్ కరెక్ట్ గా విలేజ్ లో చాలా పని ఉన్నప్పుడే ఊరికి వెళ్లారు అంటూ వాళ్ళని తిడుతూ ఉంటాడు. దాంతో యంజుకి ఐడియా వస్తుంది. విలేజ్ చీఫ్ తో మీకు పని చేసే వాళ్ళు కావాలా, అయితే నేను రేపటి నుండి పనిలోకి వస్తా అంటుంది. యంజు పక్క రోజు మార్నింగ్ పనిలో జాయిన్ అవుదామని విలేజ్ కి వస్తుంది. కానీ విలేజ్ చీఫ్ ఆమెను ఆపేస్తాడు. మనకి ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. మింజు వర్కర్స్ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతూ యంజు నాకు మెసేజ్ చేసింది రేపటి నుండి పనిలోకి వస్తున్నానని, ఆమెకి పని ఇచ్చింది ఎవరు అని అడుగుతాడు. కానీ అందరూ సైలెంట్ గా ఉంటారు. హీరో వాళ్ళ ఎమోషన్స్ చూసి చీఫే అని అర్థమయ్యి చీఫ్ తో మాట్లాడుతూ మీరే ఈ పని చేశారని నాకు తెలుసు, యంజు నా చుట్టుపక్కల్లో ఉండడం నాకు ఇష్టం లేదు, మీరేం చేస్తారో నాకు తెలీదు, ఆమెను ఆపండి అంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. చీఫ్ మాట్లాడుతూ మింజు నిన్ను లోపలికి రానివద్దు అన్నాడు అని చెప్తాడు. కానీ యంజు చీఫ్ కి చాలా గిఫ్ట్స్ లంచంగా ఇచ్చి తనని విలేజ్ లోకి పంపించేలా చేస్తుంది. చీఫ్ హీరోకి కాల్ చేసి నేను యంజుని ఆపలేకపోయానని చెప్తాడు. హీరో ఆలోచిస్తూ చీఫ్ ని దాటగలిగింది కానీ ఆంటీస్ ని దాటడం ఇంపాసిబుల్ అనుకుంటాడు. యంజు కొంత దూరం వెళ్ళాక ఆమె ఆపడానికి వర్కర్ ఆంటీస్ ఉంటారు. యంజు వాళ్ళని ఏం చేసినా దాటడం చాలా కష్టమని ఒకే ఒక్క దారి ఉందంటూ అమాయకంగా ఆకలి వేస్తుందని యాక్టింగ్ చేస్తుంది. దాంతో వాళ్ళు ఆమెను విలేజ్ లోకి తీసుకుని వచ్చి ఫుడ్ పెడతారు. ఆంటీ హీరోకి కాల్ చేసి మేం కూడా యంజుని ఆపలేకపోయాం అంటారు. దాంతో హీరో హడావిడిగా ఇంట్లో నుండి బయటికి వచ్చి యంజుని వెతుకుతూ ఉంటాడు. కానీ యంజు ఎక్కడా ఉండదు. అప్పుడే ఫామ్ లో ఒక ఆమె నిచ్చెన వేసుకొని పైనున్న ఫ్రూట్స్ ని కోస్తూ ఉంటుంది. అది చూసి హీరో షాక్ అయ్యి ఆమెని ఆపడానికి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు. నిచ్చెన్ని పట్టుకొని ఇదెంత డేంజరో మీకు తెలుసా, కిందకి దిగండి అంటాడు. ఇద్దరు ఆంటీస్ వెనక నుండి మాతోనే మాట్లాడుతున్నావా అని అడుగుతారు. హీరో మీరిక్కడుంటే ఇక్కడుండేదెవరు అని చూస్తాడు.
అప్పుడే యంగ్జు పైన నుండి హీరో ముందుకి దూకి నవ్వుతూ నేనే అంటుంది. ఇక్కడితో ఎపిసోడ్ 2 ముగుస్తుంది. మీరు కూడా ఎవరికి చెప్పకుండా ఒంటరిగా బాధపడుతుంటే మింజు లాంటి అబ్బాయి మీ లైఫ్ లోకి వచ్చి ఎమోషన్స్ ని ఫీల్ అయ్యి అర్థం చేసుకోవాలని కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ డ్రామా ఎక్స్ప్లెనేషన్ కావాలో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.